తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. జూన్ నెల మాసానికి సంబంధించిన మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ముందుగా ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి అంటే నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా వివరించండి. తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ మాసం అంటే జూన్ నెల. జూన్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నాం. ఎందుకంటే ప్రతిసారి మనం మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ముందుగా ఏ గ్రహం ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుంటే గ్రహ సంచారం గురించి తప్పకుండా తెలుసుకోవాలండి. ముందుగా వచ్చేసి సూర్యుడు అంటే రవి. అంటే ప్రతి నెల కూడా 15వ తారీఖు నుంచి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. సో మనకి జూన్ 15 నుంచి వేసుకుంటే కనుక జూన్ 14 తారీఖు దాకా వృషభ రాశిలో ఉంటారు. జూన్ 15 నుంచి మిథున రాశిలోకి వస్తారు. సో జూన్ 15 నుంచి చూపించగా జూలై 14 దాకా రవి మనకి మిథున రాశిలోనే ఉంటారు. అలాగే బుధుడు వచ్చేసి మనకి మిథున రాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే మనకి శని వచ్చేసి ప్రస్తుతం మీన రాశిలోకి ప్రవేశించారు. అలాగే గురువు కూడా మనకి మిథున రాశిలోకి ప్రవేశించారు. మిథున రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలం అంతా. శని కూడా సంవత్సర కాలం అంతా మీన రాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. అలాగే కేతుతో పాటు కుజుడు కూడా అక్కడే సింహరాశిలో ఉంటారు. ఇది కాకుండా ముఖ్యంగా శుక్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉంటారు. ఈ కాంబినేషన్ అంతా మనకి ఈ నెలల్లో ఇలా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా అంటే 5/6/2025 నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోయి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇన్నాళ్ళు మనకి ఈ యుద్ధ వాతావరణం తీసుకోండి, ఎర్త్క్వేక్స్ లాంటివి తీసుకోండి, అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ తీసుకోండి, అలాగే ఇల్లు కూలిపోవడాలు కానివ్వండి, ఈ మిలిటెంట్ అటాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ నక్సలైట్స్ కానివ్వండి, ఇవన్నీ సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చినట్టమాట. 5/6/2025 నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఉంది మనకి కుజుడు నీచత్వం అనేది. సరే వక్రగతి అని మామూలుగానే వచ్చింది, మళ్ళీ ఏప్రిల్ నుంచి మళ్ళీ విజృంభించింది. సో ఈ కుజుడు నీచత్వం అనేది వెళ్ళిపోతే కనుక మనకి దేశానికి కూడా అంటే పీస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ కుజుడు కూడా ఇక్కడ సింహంలో వచ్చినా కూడా కేతుతో కలిసి సప్తమ స్థానంలో ఉన్న రాహుని చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఉధృతి ఉంటుంది. అంటే మనకి ఎప్పటిదాకా ఉందంటే మనకి 28 జూలై 2025 వరకు ఈ కుజుడు కేతువు కలిసి ఉంటారు. ఈ కుజుడిని రాహు చూస్తుంటాడు. సో 28 జూలై దాకా కూడా మళ్ళీ ఈ ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి ఇలాంటి వరకు చిన్న చిన్న జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగేటట్టు ఉన్నాయి ఈ 1 మంత్ ఈ 2 మంత్స్లో కూడా. అలాగే ట్రైన్ యాక్సిడెంట్స్ అవనివ్వండి, అయితే బస్ యాక్సిడెంట్స్ అవనివ్వండి, ఫైర్ అంటుకోవడం కానివ్వండి, షార్ట్ సర్క్యూట్ కానివ్వండి, ఇల్లు కాలిపోవడం కానివ్వండి, అలాగే చిన్న చిన్న యుద్ధ వాతావరణం కాదు కానీ ఇలా అనవసరమైన చిన్న చిన్నవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట. సో కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోద్దని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు ఎక్కువగా మన రాశి ఫలాల్లో వివాహం గురించి వాటి గురించి చెప్పుకుంటాం. ఎందుకంటే వివాహం మెయిన్గా ఏంటంటే ఈ మూఢం అవి ఉన్నప్పుడు చేయకూడదు. అంటే ఏదైనా ఎన్ని శుభకార్యం అంటే ఈ ఇంటి గృహప్రవేశం కానివ్వండి, శంకుస్థాపన కానివ్వండి, అలాగే వివాహం కానివ్వండి, అలాగే ఎంగేజ్మెంట్ కానివ్వండి, ఏదైనా ఎన్ని మేజర్ శుభకార్యాలు ఏవైనా సరే మూఢంలో చేయకూడదు. ఎందుకు మనం అలర్ట్ చేస్తున్నాం అంటే అండి, మూఢం మనకు ఇంచుమించుగా 3 నెలల పాటు ఉందండి. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు 10th జూన్ నుంచి 8th జూలై దాకా మూఢం ఉంది. సో ఈ టైంలో మనం ఏమి అంటే కనీసం పెళ్లి చూపులు కూడా చూడడానికి వీలేదు అనమాట. సో అందుగురించి ఇది మనం వేస్ట్ చేయకూడదు టైం. ఈ ఏడాది గురుబలం బాగా ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా మనం ఫిక్స్ చేసుకుంటే మంచిది. అలాగే మళ్ళీ నవంబర్ 30 నుంచి 13th ఫిబ్రవరి 2026 దాకా అంటే అదొక 75 రోజులు. ఈ 10th జూన్ నుంచి 8th జూలై దాకా తీసుకుంటే 30 రోజులు. చూసి ఓవరాల్గా మనకి 100 రోజులు 105 రోజుల దాకా మూఢమే ఉంటుంది ఈ సంవత్సరం అంతా. కాబట్టి గురుబలం బాగా ఉన్న వాళ్ళ మటుకు గట్టి ప్రయత్నం, మానవ ప్రయత్నం, స్పీడ్గా స్మార్ట్ వర్క్ చేసి ఏదైనా చేసి ఫాస్ట్గా పెళ్లి కుదుర్చుకోవడం అనేది చేసుకుంటే చాలా మంచిది. గురుగారు, తులారాశి వాళ్ళకి జూన్ మాసం ఏ విధంగా అనుకూలించబోతోంది? ఏ విషయాల్లో వీళ్ళకి ఎక్కువ అనుకూలత ఉంది, అలాగే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలియచేయండి. తులారాశి అనగానే మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి తులారాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి అత్యద్భుతంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ముందుగా ఉగాదిలో చెప్పుకున్నా కూడా ఫస్ట్ రాశి వచ్చి వృషభ రాశి, సెకండ్ రాశి వచ్చేసి తులారాశి. ఈ 2 రాశులు మటుకు అత్యద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ 2 రాశులకే గురువు, శని, రాహు, కేతు 4 మేజర్ గ్రహాలు అత్యద్భుతంగా సంవత్సర కాలం అంతా కూడా ఉన్నాయి కాబట్టి. అలాగే దీన్ని తీసుకుంటే భాగ్యస్థానంలో గురువు ఉండడం, అలాగే శని మనకి 6వ స్థానంలో ఉండడం, అలాగే పంచమ స్థానంలో రాహు ఉండడం, లాభస్థానంలో కేతు ఉండడం. సో 4 గ్రహాలు పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టి
శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలవడం, షూరిటీ స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తితో వహించవచ్చును, అప్పుల వాళ్ళ బెడత తప్పుతుంది, కొత్త అప్పులు చేయక్కర్లేదు, ఉన్న బాకీలు ఏమైనా అవన్నీ కూడా తీరుస్తారు ఖచ్చితంగా. ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం బాగుంటుంది, అలాగే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే ఇంట్లో బంధువులతోటి మీ ఇల్లు కళకళలాడుతుంది, శుభకార్యాలు ఖచ్చితంగా మీ ఇంట్లో చేస్తారు, వాహనం ఖచ్చితంగా కొంటారు, అలాగే కొత్త ఐటమ్ ఏదైందో అది కూడా ఖచ్చితంగా కొంటారు. ఇది కాకుండా అదృష్టం మెయిన్గా పరిపూర్ణంగా కూడా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే 3, 6, 11 స్థానాల్లో శని ఉంటే కనుక చాలా యోగాన్ని ఇస్తాడు. శని మనకు 6వ స్థానంలో ఉన్నాడు, 2.5 సంవత్సరాలు అక్కడే ఉంటాడండి. ఇది కాకుండా తులారాశి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమే శని. అలాంటి శని మనకి 6వ స్థానంలో ఇంకా చాలా బాగున్నాడు. అలాగే వృషభ రాశి వారికి కూడా అంతే అండి. యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమే శని, అతను లాభస్థానంలో ఉన్నాడు. అందుకే వృషభ రాశి, తులారాశి ఇద్దరికి కూడా యోగకారకుడు శని. అందుకే ఇద్దరికి కూడా ప్రస్తుతం చాలా అత్యద్భుతంగా ఉన్నారు. కాబట్టి అన్ని రంగాల వాళ్ళకి ముఖ్యంగా తీసుకుంటే కనుక విద్యార్థులకి సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు, వ్యాపారస్తులకు పట్టిందలా బంగారం అని చెప్పుకోవచ్చు. విద్యార్థులకి అయితే కనుక మంచి ర్యాంకు, మంచి సీటు యూనివర్సిటీలో వస్తుంది. అలాగే ఫారెన్ అయినా కూడా ట్రై చేసి కూడా ఖచ్చితంగా అక్కడ కూడా మంచి ర్యాంకు, మంచి సీటు, మంచి యూనివర్సిటీలో గ్యారంటీగా వస్తుంది చెప్పవచ్చు. వ్యాపారస్తులు అయితేనే ఖచ్చితంగా కొత్త వ్యాపారం స్టార్ట్ చేసి ఇలాంటి ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు. అలాగే క్రెడిట్స్ ఇచ్చినా కూడా నష్టం లేదు. సో ఖచ్చితంగా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ శుభం ఏవైతే ఉన్నాయో, శుభాలు ఏవైతే అనుకుంటున్నారో ఇంట్లో అవన్నీ కూడా ఖచ్చితంగా అవుతాయని చెప్పుకోవచ్చు. ఓకే, అంటే శుభాలతో పాటు అంటే వివాహ యోగం కూడా ఉందంటారా? తప్పకుండా. ఎందుకంటే వివాహానికి మెయిన్గా కారకుడే గురువు. అలాంటి గురువు భాగ్యస్థానంలో ఉన్నట్టు ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయి. సో మీ ప్రయత్నం, మానవ ప్రయత్నం కూడా మీరు ఖచ్చితంగా చేస్తే అతి త్వరలో మీకు వివాహానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, గృహయోగం కూడా ఉందంటారా గురుగారు? గృహయోగం కూడా సాధారణంగా 12 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు మనకి గృహయోగం ఉంటుందండి. సో ప్రస్తుతం తులారాశి వారికి భాగ్యస్థానంలో గురువు ప్రవేశించాడు కాబట్టి, ఎవరికైతే భాగ్యస్థానంలో గురువు ప్రవేశిస్తాడో సంవత్సర కాలం పాటు అక్కడ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వారికి గృహయోగం ఉంటుంది. స్థలం కానీ, ఇల్లు కానీ, పొలం కానీ కొనడం, స్థలం లేని వాళ్ళు స్థలం కొనడం, స్థలం ఉన్న వాళ్ళు ఇల్లు కొనడం, ఇల్లు కట్టడం, 2 ఉన్న వాళ్ళు పొలం కొనడం, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం మీరు ఇల్లు కొంటారు. తులారాశి వాళ్ళు గురుగారు ఇంకా ఈ నెలలో చక్కగా అనుకూలించడం కోసం ఏ పరిహారాల్ని పాటించాలి? పంచమ స్థానంలో రాహున్నాడు కాబట్టి అది కొంచెం మిశ్రమంగా ఉంది కాబట్టి అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. వీలైతే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే అమ్మవారికి అభిషేకం కానీ, అర్చన కానీ ఏదైనా మన పేరు, నక్షత్ర, గోత్రనామాలతోటి చేయించుకుంటే కూడా మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. రైట్ గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, ఇది తులారాశి వాళ్ళకి సంబంధించి జూన్ మాసానికి సంబంధించినటువంటి మాస ఫలితాలు. చక్కగా అన్ని విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి. అలాగే చిన్న చిన్న పరిహారాలు గురుగారు తెలియజేశారు. అవి కూడా పాటిస్తే చక్కని ఫలితాలు పొందే అవకాశం ఉంటుందని గురుగారు తెలియజేస్తున్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతాన యోగం, వ్యాపారం, గృహయోగం, వాహన యోగం, ఇలాంటి ఏ విషయానికి సంబంధించి అయినా సరే మీ జాతకానికి సంబంధించిన విషయాలు మీరు పరిహారాలు కావచ్చు, ఏవైనా తెలుసుకోవాలి అనుకుంటే, పర్సనల్గా గురువుగారితో అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ కూడా చేయొచ్చు.